తిరుమల మీరు వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. గతంతో పోలిస్తే బాగుందా, ఇప్పుడు బాగుందా అనేది ఒక వేరియేషన్ అది చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో నేను అనని మాటలు కూడా పెట్టేస్తున్నారు. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ, ఆ బిఆర్ నాయుడు. నేను నిన్న తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో బంధుమిత్రులతో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ ఉచిత భోజనశాలకు వెళ్ళి భోంచేశాను. భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను. నీట్గా జరుగుతుందని నేను చెప్పాను. అది కొత్తగా జరుగుతుంది కాదు, 1985లో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది. 27,000 కోట్ల రూపాయలు దానికి నీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి. నీట్గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? బిఆర్ నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, 85 నుంచి చేస్తున్నారు. ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బిఆర్ నాయుడిని మెచ్చుకున్నానంట. బిఆర్ నాయుడు నేను ఎందుకు మెచ్చుకుంటాను? బిఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా? బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు, ఒక పొలిటికల్ బ్రోకర్. ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని, ఆ బిఆర్ నాయుడికి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు? బిఆర్ నాయుడు ఛానల్లో చెబుతున్నారు. నా ఛానల్లో పెట్టుకుందాన్ని తీసుకెళ్ళి ఎందుగా ఇలా చేస్తున్నా నాకు అర్థం కాల. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దైవాన్ని వాడుకుంటున్నాడు. ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు విన్నారా? ఎంత దుర్మార్గం అండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట నెయ్యిలోనంట పంది కొవ్వు గెలిచిందంట, నెయ్యిలోనంట పశువుల కొవ్వు గెలిచిందంట. ఆ నెయ్యి లడ్డూలుగా తయారైందంట. ఆ లడ్డూలు దేశవ్యాప్తంగా తిన్నారంట. అక్కడక్కడ శ్రీరామ దాన్ని ఓపెన్ చేశారు కదా అయోధ్య, అక్కడ కూడా లడ్డూలు పంపించారంట. ఏంది ఇది? వాళ్ళందరూ వాంతులు చేసుకోవాలా ఏంటి? నాకు అర్థం కాలే. దేర్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ స్టెప్స్ ఉన్నాయి. కొంత నెయ్యి కల్తీ ఉందని సర్టిఫైడ్ చేస్తే తిప్పి పంపించామని వాళ్ళు ఈవోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు వడ్డేశారు, తినేశారు, కక్కైనా అంటున్నాడు. ఎంత దుర్మార్గమయ్యా మీ దుంపదేగా. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని సుబ్బారెడ్డి గారి మీదో, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీదో, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మా పార్టీ మీదో ఇలా బురద జల్లే కార్యక్రమానికి నీచానికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఇవాళ కూడా అదే తంతు. నేను దర్శనం బాగా జరిగిందంటే అద్భుతమైన దర్శనం వెంకటేశ్వర స్వామి జరిగిందంటే అది తెలుగుదేశం గొప్పతనమా, కూటమి గొప్పతనమా, భగవంతుడి గొప్పతనం? అక్కడ వెంగమాంబ ఉచిత అన్నప్రసాద కేంద్రంలో అద్భుతమైన భోజనం ఉందంటే ఇవాళే లేదు, 85 నుంచి ఉంది భోజనం బ్రహ్మాండంగా. నేను ఇవాళ చూశాను కాబట్టి చెబితే బిఆర్ నాయుడు బ్రహ్మాండంగా చేస్తానని చెప్పానని చెప్తున్నారు. సిగ్గుండాలా, లజ్జ ఉండాలా? ఏది పడితే అది వాడుకునేటటువంటి కార్యక్రమం ఈ బిఆర్ నాయుడు. ఆయన కూడా రాధాకృష్ణ కూడా అతని ఛానల్లో కూడా వేశాడు. నా వార్తలు ఎప్పుడు వేయరాళ్ళు, ఈ మాత్రం వేశారు. చాలా సంతోషం. నెగిటివ్గాను పాజిటివ్గాను వేస్తున్నారు. అండ్ పిచ్చి వేషాలు వేశారనుకో మీ మీద యాక్షన్ తీసుకుంటాం. నాది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో నేను రకరకాల అభిప్రాయాలు చెబుతూ ఉంటాను. దాన్ని వక్రీకరించి చేసేటటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి చాలా ఇప్పటికి కూడా చెప్తున్నా, వెంగమాంబ ఉచిత అన్నప్రసాద కేంద్రం 1985 నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా జరగబడుతుంది. అద్భుతమైనటువంటి అన్నప్రసాదాలు దానిలో పెడుతున్నారు. చాలా శుచిగా శుభ్రంగా పెడుతున్నారు. అద్భుతంగా ఉంది. ఎవరైనా భక్తులు వెళ్ళినప్పుడు మీకు తీరుకుంటే వెళ్ళి నేను భోంచేసినట్టుగా భోంచేసి రండి, బాగుంటుంది. చక్కని భోజనం, ఒక పచ్చడి, ఒక కూర, ఒక స్వీటు, ఒక హాటు, సాంబారు, రసము, మజ్జిగ, సింపుల్, ఉచితం. ఎంతమంది వెళ్తే అంతమంది. 90,000 మందికి పెడుతున్నారు రోజుకి. ఇప్పుడు నుంచి కాదు, 1985 నుంచి, నాయుడు వచ్చిన దగ్గర నుంచి కాదు, చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి కాదు, 1985 నుంచి. దాన్ని నేను అద్భుతంగా ఉందయా స్వామివారి ప్రసాదం అంటే మా బిఆర్ నాయుడిని పొగిడారు, మా చంద్రబాబుని పొగిడారు, మా కూటమిని పొగిడారు. ఏం పోయేగానే వచ్చారు మీ దొంపలు లేగాని. ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా నిజం ఒప్పుకున్న రాంబాబు. నిజం ఒప్పుకునేదండి నాకు అర్థం కాల. బాగుందరా బాబు అంటే నిజం ఒప్పుకున్నా. ఇలా పిచ్చి వేషాలు వేసి ఏదో విధంగా మీడియా వాళ్ళ చేతిలో ఉందని మీడియాని వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది దుర్మార్గం. భగవంతుడు చంద్రబాబు నాయుడిని క్షమించడు, భగవంతుడు బిఆర్ నాయుడిని క్షమించడు. ఒకసారి భగవంతుడు క్షమించక మైనర్ అదేది
ల్యాండ్ మైన్ పేరింది, ఏదో ఆయుష్ ఉండి వచ్చారు, సంతోషం. కానీ ఇలాంటి పాపాలు చేస్తే ఇంకా శిక్షిస్తాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తారు. ఇది దుర్మార్గం.